ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం, ఆయన యొక్క మేధస్సు, సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రుగ్మతల పరిష్కారం, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు, కుల, మత, వర్గ, భాష ఉన్నటువంటి విభేదాలన్నిటి కూడా ఒక చక్కని పరిష్కారంగా, సమగ్రతగా ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం. ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆ రోజు కృష్ణస్వామి అయ్యర్ గారు మన నెల్లూరు ప్రాంతవాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాజ్యాంగం 75 సంవత్సరాలు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడటం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కని నిదర్శనం. ఈరోజు ఈ రాజ్యాంగం శాస్త్రం కాదు, రాజ్యాంగంలో కాలానుగుణంగా మనం మార్పులు చేసుకునేటువంటి చట్టాన్ని అవకాశాన్ని కూడా కల్పించడం భావితరాల్లో మన రాజ్యాంగం యొక్క సవాళ్ళు ఎదుర్కొనేదానికి నిలబడాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ఇందులో నిర్దేశించడం జరిగింది. దీనిలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని, పార్లమెంటుకి ఏర్పరచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా భవిష్యత్తులో కూడా మనం కూడా గమనించినటువంటి సున్నితమైన అంశాలను క్రోడీకరిస్తూ ఈ రచనా రాజ్యాంగాన్ని రూపొందించినందుకు దీనిలో ప్రధాన పాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కూడా మనం కొనియాడుకుంటూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా ధన్యవాదాలు, నివాళులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.